వైసీపీ నేతలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. వైఎస్ జగన్ను నమ్మి ప్రజలు ఓటు వేస్తే గత 5 ఏళ్లలో పాలనలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. వైసీపీ చేసిన ఎన్నో అరాచకాల కారణంగా రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఆర్డర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచనలు, వాళ్ళ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది ఈరోజు కొత్త కాదు రాష్ట్రానికి. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి రాష్ట్రం చేస్తే ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటండి? విధ్వంస పరిపాలన. రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరిలా చేయడం, ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేయడం, ఎవరు ఉన్నా భయపెట్టడం, బూతులతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు 5 సంవత్సరాల్లో చూసాం. మొట్టమొదటి రోజే ప్రజావేదిక కూల్చేసి ఆ పరిపాలన మొదలుపెట్టారు. దళితుల్ని హత్యలు చేశారు, డోర్ డెలివరీలు చేశారు. ఇలా మహిళల మీద మానభంగాలు, ఎన్నో రకాలైనటువంటి కుట్రలు, భూ కబ్జాలు, శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్తూ 11 సీట్లు